నా పేరు రాజేశ్వరి పత్రో. మాది ఒరిస్సా బరంపురం, కానీ ప్రస్తుతం పూనాలో ఉంటున్నాం కొడుకుల దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యింది. కాలు చెయ్యి అన్నీ, హిప్లోని చెస్ట్లోని అన్ని పెయిన్ అయ్యాను. అవన్నీ రిపేర్ అయిపోయిన తర్వాత బాగా అయిపోయింది అనుకున్నప్పుడు దాని తర్వాత లెఫ్ట్ సైడ్ హిప్లో పెయిన్ ఆరంభమైంది. దానికి ఎవస్కులర్ నెక్రోసిస్ అంటారు. దానికి ఎన్ని మందులు అవి వాడాము, ఆయుర్వేదిక్, హోమియోపతి, నేచురోపతిలు ఎన్ని చేసినా తగ్గలేదు. ముందు గ్రేడ్ 1లో ఉన్నాం, ఇప్పుడు గ్రేడ్ 2కి వచ్చేసింది. ఇక్కడ సంజయ్ బెహ్రా డాడీ కేర్ హాస్పిటల్లో ఉన్నారు. అతనితో కన్సల్ట్ చేసాం. అతను నాకు 7 సంవత్సరాల కిందట నీ రీప్లేస్మెంట్ చేస్తుంటే 2 కాళ్ళు అది బాగా అయ్యింది వల్ల అందుకని మళ్ళీ అతనితోటే హిప్ రీప్లేస్మెంట్ కూడా చేయించుకోవాలని ఇక్కడికి వచ్చాం. నిన్న టెస్టులు అన్నీ చేశారు. ఇవాళ పొద్దున్న 8 గంటలకి రండి, 12 తర్వాత ఆపరేషన్ చేస్తానని చెప్పారు. మేము ఇప్పుడు రూమ్లోనే ఉన్నాం. ఒక కాలు చిన్నది, ఒక కాలు పెద్దది అయిపోయింది, కానీ ఆపరేషన్ తర్వాత 2 సమానంగా అయిపోతుంది అని చెప్పారు. అందుకనే ఇక్కడ సంజయ్ బెహ్రా చేయించుకోవడానికి మేము ఇక్కడ కేర్ హాస్పిటల్లో ఇవాళ జాయిన్ అయ్యాం. నాకు ఏవిఎన్ అయ్యింది, హిప్ రీప్లేస్మెంట్ చేశారు లెఫ్ట్ సైడు. ఇవాళ నా ఆపరేషన్ 2వ రోజు. ఇప్పుడు కొంచెం నడవగలుగుతున్నాను, పర్వాలేదు, నొప్పి కూడా కొంచెం తగ్గింది. ఆపరేషన్ టైంలో కూడా నాకు బ్లడ్ ఏంటి ఎక్కించలేదు, బాగానే నడుస్తున్నాను. మెడిసిన్స్ కూడా నాకు ఎక్కువ ఇవ్వడం లేదు, సలైన రోజు 2 సార్లు ఇస్తున్నారు అంతే. ఇప్పుడు నాకు బాగానే ఉంది, నడవగలుగుతున్నాను, ఇంకేం కాంప్లిమెంట్ కూడా రాలేదు. ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడ కేర్ హాస్పిటల్లోని రూమ్లో ఉన్నాము. ఇక్కడ సంజయ్ బెహ్రా సార్ స్టాఫ్ అంతా కూడా బాగా చూసుకుంటున్నారు. నర్సులు, ఆయాలు ఎవరికి పిలవగానే వెంటనే వస్తున్నారు. డాక్టర్ కూడా 2 సార్లు వచ్చి చెకప్ చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఏది ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. బెహ్రా సార్ బాగా ట్రీట్మెంట్ చేస్తారనే మేము పూనా నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. ఎవరికి ఏదైనా ఉన్నా రీప్లేస్మెంట్ ఇక్కడికి వచ్చి సార్తో కలిసి మాట్లాడి మీరు చూడండి, మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ బెహ్రా సార్, వాళ్ళ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ కేర్ హాస్పిటల్.